అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. వాతావరణంలో ఏర్పడిన మార్పుల కారణంగా జిల్లాలో విస్తారంగా మంచు కురుస్తుంది. ఉదయం తెల్లవారుజాము నుంచే మంచు విపరీతంగా మంచుతో పాటు చలిగాలులు వీస్తుండడంతో ప్రజలు గడగడ వణికిపోతున్నారు. అసలు ఉదయం బయటికి రావాలన్నా భయపడాల్సిన పరిస్థితి అయితే ఏర్పడి ఉంది. అయితే ప్రధానంగా నెల్లూరు నుంచి ఇటు తడ వరకు, తడ నుంచి కావలి వరకు జాతీయ రహదారి మీద, అదేవిధంగా నెల్లూరు నుంచి బద్వేలు వరకు ముంబై రహదారి మీద పెద్ద ఎత్తున మంచు, తెల్లవారుజామున నుంచి పెద్ద ఎత్తున ఒక మంచు దుప్పటి వల్లే ఏర్పడి ఉండడంతో కనీసం వాహనదారులు కూడా వెళ్ళలేని పరిస్థితి అయితే ఏర్పడి ఉంది. గత నెల రోజుల నుంచి ఇట్లా జాతీయ రహదారి మీద కావచ్చు, అదేవిధంగా ముంబై రహదారి మీద సుమారు 37 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఎందుకంటే ఈ మంచు కాలం వలన మంచుకి ఎదురుగా ఉండే వాహనాలు కనిపించక ఢీకొని సుమారు ఒక 7 మంది మృతి చెందడం జరిగింది. 20 మందికి పైగా క్షతగాతులు అయ్యారు. అయితే ప్రధానంగా అసలు తెల్లవారుజాము నుంచి మంచు కురుస్తుండడంతో వాహనదారులు పలు చోట్ల అయితే వాహనాలను పక్కన నిలిపేసి మంచు తగ్గిన తర్వాత మళ్ళీ ప్రయాణం సాగించాల్సిన పరిస్థితి అయితే ఏర్పడి ఉంది జిల్లాలో. అయితే ప్రధానంగా సముద్ర తీర ప్రాంతాల్లో, అదేవిధంగా వాటరు ఎక్కడ ఏ ప్రాంతాల్లో నదులు ఎక్కడ ఉన్నాయో ఆ ప్రాంతాల్లో అయితే విపరీతంగా మంచు కురుస్తుంది. ఈ మంచుకి జనాలు బయటకు రావడానికి కూడా భయపడాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. గత వారం రోజుల కిందట సూలూరుపేట సమీపంలో మంచు కారణం వలన ఎదురుగా వస్తున్న లారీని మరో లారీ ఢీకొనడంతో ఆ 2 లారీల మధ్య డ్రైవరు ఇరుక్కొని మృతి చెందడం జరిగింది. ఆ డ్రైవర్ని 2 లారీల మధ్య ఇరుక్కున్న డ్రైవర్ని బయటికి తీయడానికి కూడా పోలీసులకు సాధ్యపడలేదు. గ్యాస్ కట్టర్లతో ఇనుప కడ్డీలను కట్ చేసి ఇరుక్కున్న డ్రైవర్ని బయటికి తీసిన పరిస్థితి కూడా మనం చూసాము. అదేవిధంగా మరిపాడు దగ్గర కూడా 2 కార్లు ఆగి ఉన్న కారుని మరో కారు ఢీకొనడంతో 2 చనిపోవడం జరిగింది. ఈ విధంగా ఎక్కువగా మంచు కురుస్తుండటం వల్ల రోడ్డు ప్రమాదాలు విపరీతంగా జరుగుతున్నాయి. అయితే ప్రధానంగా వాహనదారులు కూడా చాలా నెమ్మదిగా డ్రైవింగ్ చేయాల్సిన పరిస్థితి ఉంది. అదేవిధంగా రోడ్ల మీద, జాతీయ రహదారుల మీద ఎక్కడ పడితే అక్కడ వాహనాలు కూడా నిలపరాదు. అదేవిధంగా ఒకవేళ ఆపిన సిగ్నల్స్ వేసుకొని ఇచ్చేయడం వల్ల కొద్దిగా డ్రైవర్లు, అంటే వెనక వైపు నుంచి వచ్చే డ్రైవర్లు అప్రమత్తంగా ఉంటారని కూడా అధికారులు చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఈ మంచు సీజన్లో వృద్ధులు ఎవరు బయటికి రావద్దని కూడా వైద్యాధికారులు అయితే చెప్తున్నారు. ఎందుకంటే ఈ మంచుకి పెరాలసిస్ సోకే అవకాశాలు కూడా ఉన్నాయని, ఈ మంచు చాలా ప్రమాదకరంగా ఉంటుందని, ఇంకా ఒక 2 నెలల పాటు ఈ మంచు ఇలాగే కొనసాగుతుందని కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. వీడియో ప్రదీప్తో గయాజ్, ఆర్టీవీ నెల్లూరు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.